కొడాలి నాని తెలుగు రాష్ట్రాల్లో పరిచయమక్కర్లేని ఈ నేత కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్. వైసీపీ హయాంలో చంద్రబాబు లోకేష్ను అడ్డగోలుగా బూతులు తిట్టారని, వాళ్ల కుటుంబ సభ్యుల మీద కూడా అడ్డగోలుగా మాట్లాడారని నాని మీద టీడీపీ క్యాడర్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆ మధ్య విశాఖలో కొడాలి మీద ఓ యువతి కంప్లైంట్ కూడా చేశారు. ఆ తర్వాత కూడా అక్కడక్కడా కేసులు నమోదయ్యాయి. అదే ఊపులో కొడాలి నానిని కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈలోపే గుడివాడలో జగనన్న కాలనీ స్థలాల స్టోరీ వెలుగులోకి వచ్చింది. జగనన్న కాలనీల కోసం గుడివాడలో సేకరించిన భూములపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు 173 ఎకరాలు సేకరించి మెరక పేరుతో అనుచరులకు వర్కార్డర్స్ ఇచ్చారని నాని మీద ఆరోపణలు గుప్పుమన్నాయి. అలా తనకు కావలసిన వాళ్లకు పనులు అప్పగించి 8 కోట్ల రూపాయలతో పనులు చేపట్టి 40 కోట్ల దాకా స్వాహా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందట.